10 మంది కలిస్తే పండగ. 4 తరాలకు చెందిన వారంతా ఒకే చోట చేరితే జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ ఉంటే అది మామూలు ఉత్సవం కాదు, బ్రహ్మోత్సవమే. మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రం స్ఫూర్తితో డబ్బీర్ వంశస్థులు ఆత్మీయ సమ్మేళనం జరిగింది. 4 తరాలకు చెందిన ఈ 200 మంది కలిసి ఆటపాటలతో సందడి చేశారు. కుటుంబంలోని పెద్దలను సత్కరించి గౌరవించారు. డబ్బీర్ బ్రహ్మోత్సవం విశేషాలు ఇప్పుడు మీకోసం. డబ్బీర్ వంశం ఛత్రపతి శివాజీ హయాంలో కీలక పదవులు నిర్వహించింది. చాలా ఏళ్ల తర్వాత ఆ వంశ వారసులంతా ఒకే చోట చేరారు. సుమారు 30 ఏళ్ల తర్వాత 4 తరాలకు చెందిన 200 మంది డబ్బీర్ వంశస్థులు కలుసుకున్న శుభవేళ సంబరాలు చేసుకున్నారు. తమ వంశ వృక్షం గురించి ఓ లఘు చిత్రాన్ని రూపొందించారు. ఆత్మీయత అనుబంధాలను నెమరవేసుకున్నారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం చిత్రం స్ఫూర్తితో బద్రీనారాయణ డబ్బీర్ మూలాలను వెలికితీశారు. జీవన పయనంలో వివిధ రాష్ట్రాల్లో స్థిరపడ్డ బంధువుల్ని ఒక చోటికి తెచ్చారు. సికింద్రాబాద్లోని ఓ హోటల్లో డబ్బీర్ బ్రహ్మోత్సవం పేరుతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. 90 ఏళ్ల వృద్ధుల నుంచి 9 ఏళ్ల చిన్నారుల వరకు అంతా ఓ చోట చేరి ఆడిపాడి ఆనందంగా గడిపారు. ఏకతాటిపై ఉంటే తమలో తాము అండగా ఉండడమే కాకుండా తోటివారికి సహాయపడొచ్చని డబ్బీర్ బ్రహ్మోత్సవం ఏర్పాటు చేసిన బద్రీనారాయణ దంపతులు చెప్పారు. ఇందులో 200 మంది డబ్బీర్ వాళ్ళను మేము ఎక్కడెక్కడో వాళ్ళు ఉంటే ఆ స్టేట్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలుసుకొని ఈ ప్రోగ్రాము మేము నిర్వర్తించినాము. మేమందరం ఒక ఫ్యామిలీ కుటుంబం వాళ్ళు కలిసిమెలిసి ఉండాలని, ఫ్యూచర్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలని, ఎవరికి ఇబ్బంది వచ్చినా వాళ్ళను మేము ఆదుకోవడం కానీ మేమందరం కలిసిమెలిసి చేసుకున్న ఇది పండగ. దీంతో అందరినీ ఆహ్వానిస్తే ఉన్న వాళ్ళందరూ వేరే బ్రాంచెస్ అయినా కూడా మేమందరూ ఒకే బ్రదర్స్ సిస్టర్స్ అనే భావనతో దీన్ని ఆహ్వానించి అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేశారు. నాకు కొడుకు లాంటివాడు డిబిఎన్ రావు, డి బద్రీనారాయణ రావు. దీన్ని బయటేసి ఇంత పెద్ద బయటేసి మన మూలాలను, కుటుంబ మూలాలను, పిల్లలకు పెద్దలకు ఉత్సాహాన్ని నింపి పెద్దలను చిన్నవాళ్ళని చేశాడు, చిన్నవాళ్ళను పెద్ద తలకాలు బుర్రలు ఉండేలాగా చేశాడు. ఇది చాలా గొప్ప ఈవెంట్. మా పెద్దల నుంచి మాకు వచ్చిన సంస్కారాలు నలుగురికి తెలియజేయాలన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. ఫ్యామిలీ వాల్యూస్ అంటే ఏంటి, ఎలా ఉండాలి, మనం అంతా కలిసిగా ఉంటే సొసైటీకి ఎలా మనం ఉపయోగపడచ్చు అనేది ఒక విధమైన కృషి చేయాలి అని చెప్పి ఇవాళ ఫ్యామిలీ ఫంక్షన్ జరుగుతుంది. ఇంతమందిని మేము ఎప్పుడు చూడాలి. మా పెద్దవాళ్ళందరూ అబౌవ్ 90s కూడా ఉన్నారు ఇక్కడ. 90 years అబౌవ్ వాళ్ళు కూడా, వాళ్ళందరినీ మేము కలవడము, వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడము చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఈ డబ్బీర్ వంశం తరతరాలు పెరిగి ఇంకా పెద్ద వంశవృక్షం కావాలని కోరుకుంటున్నాను. పై జనరేషన్ నుండి 10 జనరేషన్ల వరకు పిల్లలు కూడా ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవంలో మీరు చూడవచ్చు. డబ్బీర్ బ్రహ్మోత్సవంలో యువతీ యువకుల ఆటపాటలు అదరహో అనిపించాయి. డబ్బీర్ బ్రహ్మోత్సవం ఉమ్మడి కుటుంబ వ్యవస్థలోని ఆత్మీయతలను, మాధుర్యాలను చాటి చెప్పింది.